హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఆయిల్లెస్ ఆలూ బోండాని ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకి ఆలూ బోండా తినాలనిపిస్తే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా ఆయిల్లెస్ ఆలూ బోండాని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు ఆలూ బోండాని ఇలానే చేసుకుంటారు. పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా, రోజు ఏదో ఒక స్నాక్స్ చేయమంటారు. మనము రోజు ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది పెట్టాలంటే పెట్టలేం కదా. అందుకని ఇలాగా ఆయిల్లెస్ బోండాని స్నాక్గా చేసి పెట్టండి. పిల్లలు కూడా టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ ఆలూ బోండాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకు ఒక 2 పొటాటోస్ని తీసుకొని ఉడికించుకొని పైన పొట్టును తీసేసుకోవాలి. తర్వాత ఆలూని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఎక్కువ ఆలూ బోండాలు కావాలంటే కొంచెం ఆలూని ఇంకా ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న పొటాటోలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పును వేసుకోండి. ఉప్పు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత దోసపిండిలో వేసుకుంటాము. అలానే కొంచెం కారంని, ధనియాల పొడిని కూడా వేసుకొని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా ముద్దలాగా అవుతుంది మనకు. ఇప్పుడు దీనిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద బాల్స్ చేసుకోవద్దు, ఇలా చిన్న చిన్న బాల్స్నే చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ని చేసుకోవటం వల్ల మనకి పొంగనాలు దాంట్లో వేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మన దగ్గర ఉన్న వాటిని మొత్తాన్ని ఇలాగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఇలా పొంగనాలు వేసుకునేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మన అందరిళ్ళలో ఎప్పుడు దోసపిండి అనేది రెడీగా ఉంటుంది కదండి. ఆ దోసపిండిలో కొంచెం ఉప్పును వేసుకొని ఇలా మనం దోశలు వేసుకునే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బాల్స్ని ఈ దోసపిండిలో ముంచుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలాగా ఈ గుంటల్లో వేసుకోవాలి. మన దగ్గర ఉన్న బాల్స్ అన్నిటినీ కూడా ఇదే విధంగా ఇలాగా గుంటల్లో వేసుకోవాలి. మీకు ఇంకొంచెం మందంగా కావాలంటే పైన కూడా కొంచెం జస్ట్ పిండిని వేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా అన్నిటినీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనకి కొంచెం సేపటికి ఒకవైపు కాలుతుంది కదా, ఒకవైపు కాలినాక వీటిని ఇంకోవైపు కూడా టర్న్ చేసుకొని వీటిని 2 సైడ్స్ కాల్చుకోవాలి. కొంచెం సేపటికి మనకి ఇవి అన్నీ ఒక సైడ్ కాలిపోతాయి. ఇంకోవైపు కూడా తిప్పుకున్నాం కదా, ఇదిగోండి ఇంకోవైపు కూడా ఇలా కాలినాక ఇప్పుడు వీటిని తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక గుంట ఖాళీ అయింది కదా, దీనిలో మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకొని మన దగ్గర ఇంకా బాల్స్ ఉంటే కనుక ఆ బాల్స్ని మళ్ళీ దోసపిండిలో ముంచుకొని ఇదే విధంగా మళ్ళీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటిని అన్నిటినీ 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాలినాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో ఈజీగా ఆయిల్లెస్ ఆలూ బోండా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.